ప్రతి కుటుంబంలో ఒక ఐటీ చదువుకున్న వ్యక్తి ఉండాలని 1995లో చెప్పానని దాని ఫలితాలు ఇవాళ మన కళ్ల ముందు కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరు మంగళదాస్ నగర్లో నిమ్స్ హాస్పిటల్ని ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏఐ శాసించబోతుందని ఆయన పునరుద్ఘాటించారు. 1995లో ఐటీ గురించి మాట్లాడా, ఇవాళ ఏఐ గురించి మాట్లాడుతున్నా అన్నారు. ఏపీలో ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. భవిష్యత్తులో ప్రైవేటు సేవలు అనుసంధానంపై కూడా దృష్టి పెడతామని సీఎం తెలిపారు. వెల్దీ, హెల్దీ, హ్యాపీ సొసైటీ కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 25 ఏళ్ళు హైదరాబాద్ మీరు చూస్తే 25 ఏళ్ళు. నేను ఆ రోజు ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు. తిండి పెడుతుందా అన్నారు. ఇప్పుడు వస్తా ఉంటే చిన్న చిన్న కుర్రవాళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని చూపిస్తూ నాకు జేజేలు పలికే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నిన్నే మేము డిస్కస్ చేసాం మా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా వాట్సాప్లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం. నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా, మీరు ఒక టెంపుల్కి పోవాలన్నా, ఒక ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఒక సినిమాకి పోవాలన్నా, రేపు రాబోయే రోజుల్లో కిమ్స్ హాస్పిటల్లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది, గవర్నమెంట్ ఆలోచిస్తున్నా ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు, మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయాయి.